భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం. 2 లక్షల మంది ఖాళీలో ఉన్నటువంటి 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసే బాధ్యత నేను తీసుకుంటాను. నిరుద్యోగ యువతను ఆదుకునే బాధ్యతను మేము తీసుకుంటాం. ఈ 10 సంవత్సరాలు నష్టపోయినటువంటి యువతకు న్యాయం చేయడానికి వయో పరిమితి కూడా సడలిస్తాం. మేము మమ్మల్ని నమ్మండి. నరేంద్ర మోడీ గారు రోజ్గార్ మేళా పెడుతూ 10 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇప్పటికే సంవత్సరం లోపల 6 నెలల లోపల 6 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చేయండు. సంవత్సరం 10 లక్షల మంది ఉద్యోగాలు ఇస్తాం. మేము గ్యారంటీ ఇస్తున్నాం కూడా. నిష్పక్షపాతంగా నిజాయితీగా ఇవాళ మేము ఉద్యోగాలు ఇస్తున్నాం. అంటే పేపర్ పరీక్షలు నిర్వహించలేని పరిస్థితే, విద్యా సంస్థలు నిర్వహించలేని పరిస్థితే, నోటిఫికేషన్లు ఇవ్వలేని పరిస్థితే, నియామక పత్రాలు ఇవ్వలేని పరిస్థితే, పిల్లలు ఇంటికి భారమై తల్లిదండ్రులు తిండి పెట్టలేక కూలీనాలు చేసుకునే పేదలు ఎంత ఇబ్బంది పడుతారో ఒక్కసారి ఆలోచించాలి. కాబట్టి దయచేసి 50 లక్షల మంది నిరుద్యోగ యువత మీరు రండి, భారతీయ జనతా పార్టీ మద్దతు తెలపండి. కాంగ్రెస్ పార్టీ మీకోసం ఏ రోజు కొట్టాలి, ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జైలుకోలే మీకోసం, ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లాఠీ దెబ్బతిలే మీకోసం. ఇవాళ అధికారానికి రావడానికి, ఎన్నికల్లో గెలవడానికి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా మిమ్మల్ని నమ్మించి మోసం చేయడానికి ప్రయత్నిస్తారో ఒకసారి ఆలోచించండి. మీరు ఇప్పుడు కనుక మోసపోతే, ఇప్పుడు కనుక 50 లక్షల మంది నిరుద్యోగ యువత స్పందించకుంటే ఏ ప్రభుత్వం ఏర్పాటైనా మీ పట్ల జాగ్రత్త వహించరు, మిమ్మల్ని ఇంకా అన్యాయానికి గురి చేస్తారు, మిమ్మల్ని పట్టించుకోరు. కాబట్టి దయచేసి మీకు రాబోయే రోజుల్లో న్యాయం జరగాలంటే ఇప్పుడు స్పందించాల్సిన బాధ్యత 50 లక్షల మంది నిరుద్యోగ యువత ఉంటుంది. లేకుంటే ఏ ప్రభుత్వం ఏర్పడా కూడా మీ పట్ల నిర్లక్ష్యంగా వహిస్తున్న విషయాన్ని, మీ బతుకులు నాశనం చేస్తున్న విషయాన్ని నిరుద్యోగ యువత గుర్తుంచుకోవాలి. దాంతోపాటు ఈరోజు మా జాతీయ నాయకుడు, మా ప్రియతమ నేత, దేశ ప్రధాని